హలో ఫ్రెండ్స్, పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి చాక్లెట్స్ అంటే ఇష్టం కదండి. అటువంటి చాక్లెట్స్ ఎలా తయారవుతాయో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాము. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మనకి అరకు వ్యాలీలో ఉందండి. అరకు రైల్వే స్టేషన్ నుంచి ఒక 1 కిలోమీటర్ వచ్చినట్టయితే ఇక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది. దానికి కొంచెం ముందుకెళ్ళినట్టయితే పద్మాపురం గార్డెన్స్ కూడా ఆ పక్కనే ఉంటుంది. ఈ ప్లేస్కి వచ్చినట్టయితే మీరు ఈ రెండు కూడా కవర్ చేయొచ్చు. పద్మాపురం గార్డెన్స్ సంబంధించి మన ఛానల్లో ఒక డెడికేటెడ్ వీడియో చేశామండి. సో ఆ వీడియో కూడా ఇంకెవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో చూడబోతున్నాము. ఈ ఎంట్రన్స్లోనే రకరకాల చాక్లెట్ ఫొటోస్తో చాలా అమేజింగ్గా ఉంటుందండి. ఫొటోస్ తీసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చి అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 40 రూపీస్. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి నైట్ 8:30 అండి. సో 12 hours రన్నింగ్లో ఉంటుంది. ఎంట్రన్స్లోనే మనకి ఈ కోకో బీన్స్ ఫొటోస్ ఉంటాయండి. ఈ కోకో బీన్స్ మీకు చూపిస్తున్నాను కదా, వీటి నుంచే చాక్లెట్ తయారవుతుంది. సో ఈ కోకో బీన్ నుంచి చాక్లెట్ ఏ రకంగా తయారవుతుంది అనేది మీకు ముందు చూపిస్తాను. సో ఇదన్నమాట కోకో బీన్స్. ఈ కోకో బీన్స్ బొమ్మలే చాలా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ మెయిన్ ఆధారపడేదంతా ఆ కోకో బీన్ నుంచే కాబట్టి, ఈ కోకో బీన్ నుంచే మెయిన్ చాక్లెట్ తయారవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం కోకో బీన్ బొమ్మలు అయితే ఉంటాయి. ఇది ఒక ఫన్ ఫ్యాక్టరీ అండి. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఈ రకంగా ఉంటుంది. లోపలికి వెళ్ళినట్టయితే మనకు చాలా రకాల చాక్లెట్స్ ఉంటాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఈ కోకో బీన్ నుంచే ఇక్కడే తయారు చేస్తారండి, అది దీని స్పెషాలిటీ. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ దాదాపు 800 రకాల చాక్లెట్స్, వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇక్కడ తయారు చేస్తారు. అవన్నీ కూడా ఈ కోకో బీన్ నుంచే తయారు చేస్తారు. ముఖ్యంగా 4 రకాల చాక్లెట్స్ తయారవుతాయి. అవి ఏంటంటే మిల్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, ఈ రెండు ప్రధానమైనవి. రెండు కాకుండా వైట్ చాక్లెట్ అలాగే రూబీ చాక్లెట్ కూడా ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ డార్క్ చాక్లెట్లో సెమీ డార్క్ కూడా ఉంటుంది, అలాగే ఫుల్ రా చాక్లెట్ కూడా ఉంటుంది. అంటే ఎటువంటి ఎడిటివ్ షుగర్ కానీ అవేమి యాడ్ చేయకుండా ఇక్కడ చాక్లెట్స్ అనేవి ఉంటాయండి. సో ఇక్కడ చాక్లెట్ టేస్ట్ చేయాలంటే మాత్రం పెట్టి పుట్టాలని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ 30 రూపీస్ నుంచి thousands of rupees వరకు ఇక్కడ కాస్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చాక్లెట్స్ తినాలనుకునే వారికి, చాక్లెట్స్ ప్రియులకి అయితే ఇక్కడ పండగ అని చెప్పొచ్చు. ఇది ఒక ఫన్ ఫ్యాక్టరీ అండి. ఈ ఫ్యాక్టరీలో ఓన్లీ చాక్లెట్స్ తయారీయే కాకుండా జనరల్గా మనకి క్రాఫ్ట్ బజార్లో అనేక రకాల థింగ్స్ దొరుకుతాయి కదండి. గిఫ్ట్ ఆర్టికల్స్, హోమ్ డెకర్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, ఇలా అనేక రకాలు దొరుకుతుంటాయి కదా. సో ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయండి. ముఖ్యంగా ఇవన్నీ కూడా గిరిజనులు హ్యాండ్మేడ్తో తయారు చేసిన బొమ్మలు అయితే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా అమేజింగ్గా ఉంటాయి. ఎవరైతే క్రాఫ్ట్ బజార్స్లో వాటిలో కొనుక్కోవాలని ఆశపడతారో, ఇంట్లో హోమ్ డెకర్ సంబంధించి, లైఫ్ స్టైల్ సంబంధించి, లేదంటే ఎవరికైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇవ్వడానికి, ఇలా ఎవరైతే డిఫరెంట్ థింగ్స్ అన్నీ డిఫరెంట్ బొమ్మలన్నీ కొనుక్కోవాలని కోరుకుంటారో వాళ్ళకైతే మాత్రం చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ లేని ఐటమ్ అంటూ ఏం లేదు. ముఖ్యంగా హ్యాండ్మేడ్తో ఉన్న ఐటమ్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా క్రాఫ్ట్ బజార్లో కనిపించనివి కూడా ఇక్కడ చాలా అందమైన బొమ్మలు మాత్రమే ఉన్నాయి. క్రాఫ్ట్ బజార్లో అయితే చాలా చీప్ అండ్ బెస్ట్లో అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి కదా. ఇక్కడైతే మాత్రం ఓన్లీ ద బెస్ట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఏది చూసినా చాలా బెస్ట్గా అనిపిస్తుంది, మన ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవాలి అనేంత అందంగా ప్రతి బొమ్మ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇలా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో గిఫ్ట్ ఐటమ్స్ అన్నీ ఎందుకు పెట్టారంటే, జనరల్గా మన ఆంధ్రా నుంచి లేదా మన స్టేట్స్ నుంచి అయితే వచ్చే వాళ్ళకి క్రాఫ్ట్ బజార్స్ అని తెలుసు. బట్ ఎక్కువ మంది అరకు అనేది ఫారినర్స్ విజిట్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి మన థింగ్స్ అన్ని చూపించడానికి ఇది ఒక బెస్ట్ స్పాట్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ ఎక్కువ మంది ఫారినర్స్ వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మన కల్చర్లో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కొనుక్కోవడానికి వాళ్ళు ఆసక్తి చూపిస్తారు. కాబట్టి అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడైతే పెట్టారట. నేనైతే అదే అడిగాను, ఇక్కడ ఎందుకు చాక్లెట్ ఫ్యాక్టరీ అని చెప్పి ఇవన్నీ అమ్ముతున్నారని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఇదనమాట. సో ఇక్కడ చాలా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయండి. మనం క్రాఫ్ట్ బజార్లో ఏ ఐటమ్స్ అయితే చూస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. కాకపోతే ప్రతిదీ కాస్త కాస్ట్లీ ఉంది, ఎందుకంటే ఇక్కడ కాస్ట్తో పాటు ఇక్కడ క్వాలిటీ కూడా ఉంది కాబట్టి కాస్త కాస్ట్ కూడా కొద్దిగా ఎక్కువగానే ఉంది. సో ఒక వేలో మనకంతా కూడా ఈ చాక్లెట్స్ అన్నీ కూడా వాళ్ళు తయారు చేసే చాక్లెట్స్ అన్నీ కూడా అమ్ముతారు. ఇక్కడ చాక్లెట్స్ అయితే చాలా రకాల చాక్లెట్స్ ఉన్నాయండి. మీరు అక్కడ చూస్తున్నారు కదా, అనేక రకాల చాక్లెట్స్ ఉన్నాయి. ఆ పేర్లు కూడా మనకు చాలా మందికి తెలియదు. అలాగే ఇక్కడ కాఫీ పౌడర్స్ కూడా చాలా ఉన్నాయండి. సో మనం కాఫీ పౌడర్స్ కొనుక్కోవాలన్నా, డిఫరెంట్ చాక్లెట్స్ కొనుక్కోవాలన్నా ఇక్కడ ఉన్నన్ని చాక్లెట్స్ ఇంకెక్కడ ప్రజెంట్ మన ఆంధ్ర లేదంటే తెలంగాణలో అయితే ఎక్కడ లేవనే చెప్పొచ్చు. సో అందుకే మీకు ముందే చెప్పాను, ఎవరైతే చాక్లెట్స్ ప్రియులు ఉంటారో వాళ్ళందరికీ మాత్రం పండగే. ముఖ్యంగా ఇక్కడ
ఎటువంటి రసాయనాలు లేకుండా సేంద్రియంగా ఈ చాక్లెట్ పౌడర్ని కానీ చాక్లెట్ కాఫీ పౌడర్ కానీ ఇవన్నీ కూడా తయారు చేస్తారు. డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో కాస్ట్ కూడా చూస్తున్నారు కదా, 200, 250, 195 ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూడబోయేది బీన్2 బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. సో మెయిన్ ఫ్యాక్టరీ అయితే అదనమాట. మనం చాక్లెట్ ఏ రకంగా తయారవుతుంది అనేది ఇక్కడ నుంచి చూడాలి. యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ వీడియో అయితే అనుమతి లేదండి, ఓన్లీ పర్మిషన్ తీసుకోవాలట. కాబట్టి నేను వీడియో అయితే తీయలేకపోతున్నాను, క్షమించండి. నెక్స్ట్ టైం మనం ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ విజిట్ చేసినప్పుడు వాళ్ళని ముందుగానే పర్మిషన్ అడిగి వీడియో అయితే తీద్దాము. ఇక్కడ మెయిన్ మిషన్స్ కనబడుతున్నాయి కదా, ఇది క్రంచింగ్ మిషన్స్ అనమాట. సో ఈ మిషన్లో ఆ బీన్ నుంచి వచ్చిన గింజల్ని మనం పొడి చేసి వాటిని ఈ మిషన్స్లో క్రంచింగ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడైతే మెక్సికో నుంచి ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది మనకి డెవలప్ చేశారండి. మెక్సికోలో ఫస్ట్ చాక్లెట్ ఫ్యాక్టరీ అనేది ఉందంట. సో మెక్సికన్ ప్రజలు ఆ చాక్లెట్ని దేవతలా కూడా కొలిచేవారు, ఆ కోకో బీన్ని దేవుళ్ళ కొలిచేవారట. సో ఆ బీన్2 బార్ ఫ్యాక్టరీలో మనకి ఈ చాక్లెట్స్ అనేవి తయారవుతాయి. ఒక చాక్లెట్ తయారవ్వాలంటే దాదాపు 3 రోజులు పడుతుందటండి. సో అటువంటి చాక్లెట్స్ అన్నీ 800 రకాల చాక్లెట్స్ ఒక 150 మంది సిబ్బంది ఇక్కడ తయారు చేస్తుంటారు. అలాగే దాని ఆపోజిట్లో ఒక కన్స్ట్రక్షన్లో కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది. సో త్వరలో మరింత పెద్దగా ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని వాళ్ళు ఎస్టాబ్లిష్ అయితే చేయబోతున్నారు. మీకు చెప్పాను కదా ఇది ఒక ఫన్ ఫ్యాక్టరీ అని. సో ఇక్కడ అమేజింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే ఈ గేమ్స్ స్పోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి, వాళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ స్పాట్ అవుతుంది. ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.